అందరికీ నమస్కారం. మన పండుగలు కేవలం మూఢనమ్మకాలు కావు. అవి మన పూర్వీకులు అందించిన అత్యున్నతమైన విజ్ఞాన గనులు. ఈ రోజు శ్రీరామనవమి సందర్భంగా రాముడి జీవితం మనకు నేర్పే మేనేజ్మెంట్ పాఠాలు ఏంటి, మన సంప్రదాయ ప్రసాదాల వెనుకున్న సైన్స్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం రండి. అందరికీ నమస్కారం. రామగీత తెలుగు ఛానల్కి స్వాగతం. నేను మీ రామగీత. చైత్ర శుద్ధ నవమి, శ్రీరాముడి జననం. మన భారతీయ సంస్కృతిలో పండుగలు అంటే కేవలం వేడుకలు మాత్రమే కాదు, ఇవి మన జీవన విధానానికి మార్గదర్శకాలు. వశిష్ఠ మహర్షి శిక్షణలో రాముడు నేర్చుకున్నది కేవలం అస్త్రశస్త్రాలు మాత్రమే కాదు, ఆత్మనిగ్రహం. ఒక విద్యార్థి తన లక్ష్యాన్ని చేరుకోవాలంటే తెలివితేటల కంటే ముందు క్రమశిక్షణ ముఖ్యమని రామాయణం మనకు నేర్పిస్తుంది. సీతారాముల కళ్యాణం అంటే కేవలం ఒక వివాహం కాదు, అది బాధ్యతల కలయిక. శివధనస్సును ఛేదించడం అంటే అపరిమితమైన శక్తిని అహంకారం కోసం కాకుండా ధర్మం కోసం వినియోగించడం. పరస్పర గౌరవం కలిగిన ఒక ఆదర్శవంతమైన బంధం ఎలా ఉండాలో సీతారాముల అనుబంధం మనకు తెలియజేస్తుంది. వివాహం తర్వాత రాజ్యభోగాలను వదిలి అడవికి వెళ్లాల్సి వచ్చినప్పుడు రాముడు చలించలేదు. దీన్నే స్థితప్రజ్ఞత అంటారు. కష్ట సుఖాలను సమానంగా స్వీకరించే మానసిక పరిణితి అది. ఒంటరిగా ఉన్నప్పుడు కూడా అధైర్యపడకుండా సుగ్రీవ హనుమంతులతో కలిసి సైన్యాన్ని నిర్మించడం ఒక అద్భుతమైన నాయకత్వ లక్షణం. ఇక వానర సైన్యంతో సముద్రంపై వారధి నిర్మించడం అనేది ఒక అద్భుతమైన టీం మేనేజ్మెంట్. ఉన్న వనరులతోనే అసాధ్యాన్ని సుసాధ్యం చేయవచ్చని రాముడు నిరూపించారు. రావణ సంహారం అంటే ఒక వ్యక్తిని అంతం చేయడం కాదు, మనలోని అహంకారాన్ని జయించడం. 10 తలలు అంటే మనిషిని పక్కదారి పట్టించే 10 రకాల వికారాలు. వాటిని జయించినప్పుడే నిజమైన విజయం. ఇక పట్టాభిషేకం అనేది అధికార ప్రదర్శన కాదు, అది సమాజం పట్ల మనకున్న బాధ్యత. చివరగా ఈ పండుగ నాడు మనం తీసుకునే ప్రసాదాల వెనుక ఉన్న వైద్య విజ్ఞానాన్ని చూద్దాం. ఎండలు ముదిరే ఈ సమయంలో శరీరానికి శక్తినిచ్చే బెల్లం, రోగనిరోధక శక్తిని పెంచే మిరియాలు, శరీరాన్ని చల్లబరిచే వడపప్పు. ఇవి కేవలం ప్రసాదాలు కావు, ప్రకృతి సిద్ధమైన ఔషధాలు. మన సంస్కృతిలో ఆరోగ్యం, విజ్ఞానం, విలువలు పెనవేసుకుని ఉన్నాయి. ఈ శ్రీరామనవమి మనందరిలో నూతన ఉత్తేజాన్ని నింపాలని కోరుకుంటూ మీ రామగీత.